కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ పై 6,717 ఓట్ల ఆధిక్యంతో లతారెడ్డి విజయం సాధించారు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత వైఎస్ కంచుకోటలో జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఫలితాల్లో కూడా టీడీపీయే ముందంజలో కొనసాగుతుందని టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి కడప జిల్లా నుండి మా ప్రతినిధి యూసఫ్ మరింత సమాచారం అందిస్తారు. జిల్లాలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో టీడీపీ దూకుడుగా వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి తుమ్మల హేమంత్పై మారెడ్డి లతారెడ్డి 6,713 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఇప్పటికే టీడీపీ శ్రేణులంతా కూడా కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకుంటూ ఉన్నాయి. భారీ స్థాయిలో కూడా ముందు నుండి కూడా టీడీపీ అధినాయకత్వం అంతా కూడా చెప్తా ఉంది. ఈసారి పులివెందుల్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెడతా ఉన్నాం, గెలుపొందబోతా ఉన్నామని చెప్పినట్లుగానే అనుకున్న విధంగానే గెలుపునైతే సాధించారు. పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే మారెడ్డితో పాటు ఇక్కడికి టీడీపీకి సంబంధించిన క్రియాశీలక కార్యకర్తలంతా కూడా కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకుంటా ఉన్నారు. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. మరోపక్క ఇన్ఛార్జ్ మంత్రి సవిత అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆవిడ కూడా 30 సంవత్సరాల తర్వాత పులివెందుల నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం నిలబడిందని చెప్పి ప్రకటించినటువంటి పరిస్థితి. ఆదినారాయణ రెడ్డి అయితే రానున్న రోజుల్లో పులివెందులలో కూటమి తరఫున జెండా ఎగరవేస్తాం, ఖచ్చితంగా ఎమ్మెల్యే స్థానానికి కూడా గట్టి పోటీనిచ్చి గెలుపొందేందుకు ప్రయత్నం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నటువంటి పరిణామాలు కనబడతా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు కూడా కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉన్నటువంటి కడప జిల్లాలో టీడీపీ జెడ్పీ స్థానం పులివెందుల నియోజకవర్గం నుండి గెలుపొందడం అయితే పెద్ద సంచలనంగా మారిందని చెప్పి పలువురు టీడీపీ కార్యకర్తలు కూడా తెలియజేస్తా ఉన్నారు. ఆనందోత్సవాల మధ్య ఈ యొక్క ర్యాలీని కూడా కొనసాగించేటువంటి ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నారు. మరోపక్క ఒంటిమిట్టకు సంబంధించి ఆ ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థి గెలుపొందుతాడని చెప్పేసి ఇప్పటికే సంకేతాలు అందుతూ ఉన్నాయి. ఆ విధమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియలో కూడా ముందంజలో కొనసాగుతూ ఉన్నారు. ఇరగంరెడ్డి కూడా వెనుకంజలో ఉన్నట్లు కూడా అధికారులు అయితే నివేదికల్లో వెల్లడిస్తూ ఉన్నటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పి భావించవచ్చు. ఓవర్ టు స్టూడియో. మీరు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు మిమ్మల్ని బైకాట్ చేశారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఒక్క రోజు ముందు రోజే స్వాతంత్ర దినోత్సవం ముందు రోజే పులివెందుల్లో స్వాతంత్రం వచ్చిందన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజలు ఒక పక్క కార్యకర్తలు, ఒక పక్క ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు సమిష్టిగా ఈరోజు కృషి చేశాం. ప్రతి ఇంటికి మీరు ఎందుకు ధైర్యంగా మీరు ఓటేయండి, మేము ఉంటామని చెప్పి వాళ్ళకు భరోసా ఇచ్చాం. ఆ భరోసాతో వాళ్ళు ఒక సంవత్సరంలో సూపర్ 6 పథకాలు కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంక్షేమ పథకాలతో పాటు ఒక పక్క కడప రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది. మరి కడపలో కూడా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ప్రతిసారి వరాలు పిలిపించడం, పులివెందులు కూడా మేము అభివృద్ధి చేశాం. అదేవిధంగా ప్రజాస్వామ్యం వెలిసిందన్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఏ విధంగా ఓటింగ్ జరిగిందో మనం అందరం చూసాం. గత 10 రోజులుగా మేము ఒక సంవత్సరం పాటు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఏ విధంగా పరుగులు పెడుతున్నారో, మరి ఒక పక్క ఒంటిమిట్ట రామప్రసాద్ రెడ్డి గారు, మరి నేను పులివెందుల ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా మేము ఇక్కడే ఉండి మరి ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు తెలియజేశాం. గత 40-50 సంవత్సరాలుగా ఇక్కడ స్థానిక ఎన్నికలు జరిగిందే లేదు. ప్రజలు కూడా మా ఓటు హక్కు ఉపయోగించుకుని